సార్ రైట్. జీవి రెడ్డి గారు, ఓవరాల్గా ఇది పరిస్థితి. దాడి చేసిన వాడికి వెళ్ళి దొబ్బులు పడుతున్నాయో అధికారంలో ఉన్న మీకు ప్రభుత్వానికి అన్నీ దొబ్బులు పడుతున్నాయి ప్రజల నుంచి. ఇప్పుడు మురళీ గారు కానీ, బాలకోటయ్య గారు కానీ, నాగార్జున కానీ ప్రజల్లోకి వెళ్తే ఇది ఇంతకంటే దారుణంగా ఉన్నాయండి. వీళ్ళు ఇంకా ఏదో లైవ్లో ఉన్నాం అనేది కొద్దిగా పద్ధతిగా మాట్లాడుతున్నట్టున్నారు. ప్రజల్లో ఇంక ఇదిగా ఉంది. ఎందుకంటే ఇంకెంతో కాలం భరించలేరండి ఈ రకమైన అటాక్స్ని. ఇవాళ ఎంపీ ఇప్పుడు మొన్నటిదాకా ఎవరో చిన్నోళ్ళు కిందోళ్ళు పెద్దోళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఒక ఎంపీ వీడియో దాకా వచ్చింది. మొన్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలని వెళ్తేనే కదా కబ్జాలు ఇది చేస్తే అధికారులు వెళ్తేనే ఉద్యోగులు వెళ్తేనే వాళ్ళ మీద ఎగబడ్డాడు. విజువల్స్ కూడా చూశారు మీరు ఇందాక. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం వైపు చూస్తున్నారు, అందరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపిస్తున్నారు. నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నట్టుంది వాళ్ళని ఇంకాస్త. ఎవరిని? వీళ్ళనే. ఇంకా ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ దొరుకుతుంది. ఆ టైం లేదు, నేను చెప్తా విను. గుడిని నేనేమంటే ఇప్పుడు దాడులు జరుగుతున్నమాట వాస్తవం. బాలకోటయ్య గారు చెప్పింది నేను పూర్తిగా ఏకీభవిస్తాను, కాదను. దళితులపైన ముఖ్యంగా పాపం అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కఠినమైనటువంటి చర్యలు అంటే ఇప్పుడు మీరు దీంట్లో ఏమొస్తుందంటే వెంకటకృష్ణ గారు, మీరు ఏ దాంట్లో కూడా దాడులు జరిగిన తర్వాత కానీ కొన్ని ఎక్కడ చర్యలు తీసుకోలేదు చెప్పండి. జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత బాలకోటయ్య గారి ప్రభుత్వం మీద ఉంది. జరిగిన తర్వాత డిస్పైట్ దట్ కొన్ని జరుగుతుంటాయి. ఎన్ని కంట్రోల్ ఇప్పుడు మనం కంట్రోల్ చేయబడ్డా చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు అట్లనే పూర్తి తగ్గినాయి నేను చెప్పను, జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఏ సంఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదో చెప్పండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టారో చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క దాంట్లో వదిలిపెట్టారో చెప్పండి. అదేవిధంగా గతంలో 5 సంవత్సరాలు వాళ్ళ అరాచకాలు చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 స్టార్ట్ చేశాం కదా. ఎక్కడ ఏ విషయంలో ఏది మొదలు కాలేదు చెప్పండి. ఒకటి మొదలు గాంధీ. సరే మొదలై ఇప్పుడే ఇంకోటికి అదే ఎఫ్ఐఆర్ కట్టి జైలు వేసి కన్విక్షన్ వచ్చేంత వరకు అనేది కొంత టైం ప్రాసెస్ కదా. ఏది మొదలు కాదులో చెప్పమనండి. వైసీపీకి టీడీపీకి ఒక తేడా ఉంది. ఇందాక బాలకోటయ్య గారు చెప్పారు, టీడీపీ నోటీస్ ఇస్తుంది, అరెస్టులు ఉండదు. వైసీపీ అయితే నోటీస్ ఉండదు, అరెస్టులు ఉంటాయి డైరెక్ట్గా ఉన్నది. మరి అందుకే కదా వాళ్ళని అరాచక పాలన ఉన్నది. మనకు చట్టాలు ఉన్నది దేనికి? ఒక డ్యూ ప్రాసెస్ కోసమే కదా. బట్ డ్యూ ప్రాసెస్లో నీకేమైనా లీనియంట్ ఉంటే ఇది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. అరాచక పాలన వద్దు, అది వద్దనే కదా మనకి. పాలనలో అరాచకాలు ఉండకూడదు. మీరు అరాచకంగా పరిపాలించవద్దు. మేము చేయట్లేదు కదా. మీరు చేయట్లేదు, కానీ చేసేవాళ్ళు మీ పాలనలో ఉన్నారు అని అంటే మీరు చేయట్లేదండి సార్. మీ పాలనలో చేసేవాళ్ళు ఇంకా చెలరేగుతున్నారు. అదేనండి, కంట్రోల్ లేదు అనేది. కంట్రోల్ లేదనేది ఇప్పుడు నేను చెప్తున్నా. కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయి, నేనేం పూర్తి కాదనట్లేదు. కాకపోతే అసలు వదిలేసినారు, వదిలేస్తే ఇలా ఉండదు కదా అంటున్నాను. అసలు మీకు అడపాదడప సంఘటనలు జరగడం వేరు, ఇంకెక్కువ అంతే కదా. మరి వెంకటకృష్ణ ఆ భయం లేకపోతే మరి ఎలా ఉంటుంది? మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నది? రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వదిలేస్తే ఇలా ఉంటుందా? మీరు చెప్పండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆ మనస్తత్వానికి ఈరోజు గవర్నమెంట్ ఉంది, సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటే జరిగిన తర్వాత గట్టిగా ఉంటున్నారు, కేసులు పెడుతున్నారు, శిక్షిస్తున్నారు అనేది భయం ఉండబట్టే కదా ఈరోజు చాలా తగ్గినాయి. ఇంత రాష్ట్రం మీద అడపాదడప జరుగుతుండే వెంకటకృష్ణ. అయినా కూడా మా మీద బాధ్యత ఉంది. అవి కూడా జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అడపాదడప జరుగుతున్నాయి కదని చెప్పేసి ఎక్స్క్యూజ్ తీసుకోదలుచుకోవట్లేదు నేను. అయినా బట్